హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి, డైలీ నైట్ ఈ విధంగా కిచెన్ అంతా శుభ్రం చేసుకుంటానండి. ముందు సింక్లో ఉన్న సామాన్లన్నీ తోమేసుకుంటాను డిన్నర్ అయిన తర్వాత సింక్ని ఈ విధంగా విమ్ సోపు వాడి స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా తుడిచేసి కడిగేసుకుంటానండి. అలాగే స్టవ్ కూడా విమ్ సోపే వాడతానండి. ముందు గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో రుద్దేసి వైట్ క్లాత్తో తుడిచేస్తాను. ఈ విధంగా చేస్తే అసలు జిడ్డు అనేది పట్టదండి స్టవ్కి. అలాగే స్టవ్ వెనకాల గోడ కూడా అంతేనండి. ఆ టైల్స్ కూడా విమ్ సోపు రుద్ది నీట్గా తుడిచేసుకుంటే అసలు జిడ్డు అనేది పట్టదండి. డైలీ ఈ విధంగా చేసుకొని పడుకుంటాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి పిల్లలకి నానబెట్టాల్సి ఉంటాయి కదండి, అవి కూడా నానబెట్టేసుకుంటాను. ఇవన్నీ చేసుకొని పడుకుంటానండి నేను. ఇలా చేసుకొని నైటే ఇలా చేసేసుకోవడం వల్ల మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కనుక దేవుడి పూజ కనుక ఏ ఇబ్బంది కలగకుండా అయిపోతుందండి. టైం అనేది సేవ్ అవుతుంది ఇవన్నీ నైటే చేసుకుంటే. ఇదిగోండి, ఇది అంబలి పిండి అండి. అదే అండి, అన్ని రకాలు మిల్లెట్స్తో కలిపి పిండి నేను ఇంట్లో తయారు చేసుకున్న పిండి అండి. అది నానబెట్టుకుంటాను. నైటే ఇలా రాగి చెంబులో నానబెట్టేసుకుంటాను. డైలీ కూడా ఇంతేనండి, ఇలాగే చేస్తాను. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.